చేసుకోకూడదు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఒకసారి. కృష్ణప్రసాద్ గారి దగ్గర ఉన్నా. కృష్ణప్రసాద్ గారు, ఇది తాత్కాలికంగా కష్టమేనా, లేకపోతే ఇది ఇక ఫర్ ఎవర్ ఇంకా డోర్స్ క్లోజ్డ్, మీరు వేరే యూరోప్ ఎక్కడో సర్దుకోండి, లేకపోతే మీ దేశాల్లోనే మీరు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, మా దగ్గర మీరు చదవక్కర్లా, ఇక్కడికి వచ్చి రచ్చ చేయక్కర్లేదు, బిగుసుకుపోతున్న అడ్మినిస్ట్రేషన్ అక్కడ కనిపిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి విశృంఖలత్వం అక్కడ రాజ్యం వెళ్తున్నప్పుడు అనివార్యంగా తీసుకునే పరిస్థితుల కారణంగా ఇంటెలిజెంట్ పిల్లలు కూడా అక్కడ అడ్మిషన్లు పొందలేని పరిస్థితి. ఇది ఒక్క మన దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు వచ్చింది. మనకి మాత్రమే ఇది ఈ ఫెసిలిటీ కల్పించలేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో అయితే మన కాంటెక్స్ట్ ఎందుకు మాట్లాడుతుంటే ఇక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి చైనా తర్వాత. అలాగే తామర తంపరగా చైనా నుంచి దిగుమతైన జిన్పింగ్ దండంతా అక్కడ ఏం చేస్తుందనే భయం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే మార్క్సిస్ట్ భావజాలాన్ని అక్కడ స్ప్రెడ్ చేయడం అనేది క్యాపిటలిస్ట్ అమెరికాకి ఇష్టం ఉండకపోవచ్చు. సో చైనాను ఒక్కదాన్ని మరి దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇబ్బంది కదా. అందుకని మరి మార్కో రూబియో గారి ప్రకటన అంటే అఫ్కోర్స్ ట్రంప్ గారి మనసులో ఏముందో ఆయన అదే చదివి వినిపిస్తారు, మనకి తెలిసిందే కదా. అలాగే షహబాజ్ షరీఫ్ బంకర్ మునీర్ ఏం చెబుతాడు, షహబాజ్ షరీఫ్ అదే చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా. ఏమంటారు కృష్ణప్రసాద్ గారు? అండి అది ఇక మీరు ఇప్పుడు హిస్టరీ చూస్తే మనం ఈ స్టూడెంట్స్ మీద ఉక్కుపాదం అనేది మనకి ఏప్రిల్లో బిగిన్ అయింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వటం, కోర్టుకు వెళ్ళటం, స్టే ఆర్డర్ తేయటం. అలానే మొన్న జరిగిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వటం, స్టే తీసుకురావటం. అలానే ఈ స్టూడెంట్స్ కూడా ఇది టెంపరీ అండి. ఎందుకు ఇంత టెంపరీ అని అంటున్నానంటే ఇదంతా జరిగే దేనికోసం? సోషల్ మీడియా ఇంపార్టెన్స్. ఇప్పుడు సోషల్ మీడియా ఇంపార్టెన్స్, ఈ విషయం జరగకపోతే ప్రపంచానికి చాలా అంత ఇంపార్టెన్స్ గురించి తెలియదు. అందుకు ఉదాహరణ ఏంటంటే మీరు పోయిన గత 10 years హిస్టరీ చూసుకున్నారంటే కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడి అధికారం కోల్పోయిన దేశాలు ఉన్నాయి. టర్కీ, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అందులో మీకు సోషల్ మీడియా ప్లేడ్ మేజర్ రోల్. అటువంటి సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్ అని తెలియటాని కోసమే ఈ ట్రంప్ పెట్టిన ఇది. ట్రంప్ ఇది పెట్టకపోతే సోషల్ మీడియాకి ఇంత ఈ ఇంటెన్సిటీ ఉంటున్న సంగతి ఎవరికి కూడా తెలియదు. అంత పవర్ ఉంది కాబట్టి ఇలా పెట్టడంలో న్యాయం 100% ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అధికారం ఉంది. స్టూడెంట్లు స్క్రూటినైజ్ చేస్తున్నారు అని అంటే మనం ఈవెన్ దో మనం టాప్ 5లో విజిటర్ అమెరికాకి విజిటర్ విషయంలో టాప్ 5లో మనం ఉన్నా కూడా స్టూడెంట్ విషయంలో మనమే నెంబర్ 1. మన తర్వాతే చైనా, దాని తర్వాత సౌత్ కొరియా. ఇలా అన్ని కంట్రీస్ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ 2023-24కి అకాడమిక్ ఇయర్లో మనం 3 లక్షల చిల్లర మందిని వచ్చారు మన దగ్గర నుంచి. దీనివల్ల అమెరికాకి ఇంత లాభం వస్తుంది అది అనేది ఇట్స్ ఎ ప్రక్రియ, ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్. ఈ రూలు కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా రూలు బైడెన్ గవర్నమెంట్లోనే ఉంది, కానీ వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు అది సేమ్ రూల్ని వేరే కంట్రీస్లో విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ రాజ్యాంగం ప్రకారం. సౌదీ అరేబియాలో యూ కాంట్ ఈవెన్ యాక్సెస్ సో మెనీ వెబ్సైట్స్. టిక్టాక్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ వదిలేసి ఇప్పటి వరకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి హఠాత్తుగా ఒక రూల్ పెట్టడంలో తప్పేమీ లేదు. అమెరికా కరెక్ట్గానే చేస్తుంది. కానీ మన వాళ్ళు అంత కష్టపడి స్టూడెంట్ వీసాలకి అప్లై చేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా అవుతుందా అని అంటే అది ఏమన్నా జరిగినా కూడా అది టెంపరీ. అది హౌఎవర్ మై లాస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు హిస్టరీ చూసారంటే స్టూడెంట్స్కి మోస్ట్ సపోర్ట్ చేసిన యూనివర్సిటీలు ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి జరిగిన పరిణామాల్లో యూనివర్సిటీలు చాలా సపోర్ట్ చేసినాయి. ఇదే విషయంలో ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఫాల్ సెమిస్టర్ వేస్ట్ కాకుండా వాళ్ళకి ఆన్లైన్ కోర్సులు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల గాబరా పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది టెంపరీయే. ఇలా పెట్టడం వలన ప్రపంచానికి తెలుస్తుంది అమెరికా ఇలా లా ఎన్ఫోర్స్ చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఇప్పుడు మనం ఇందాక మన తెలుగు అమ్మాయి ఇక్కడ ఎంఐటీలో మెగా వేమూరి ఇచ్చింది అని అంటే ఆ విషయంలో అమ్మాయి తప్పేం లేదు. ఎందుకు లేదు అని అంటే మీరు 2023లో చూస్తే 2023-24 అకాడమిక్ ఇయర్కి శృతి శర్మ అని ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ మా స్టేట్ నుంచే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆ అమ్మాయి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ రూల్స్ మార్చలేదు వాళ్ళు.
ఆ రోజు మార్చుంటే రూల్స్ ఈ రోజు ఈ మేఘా వేమూరి ఇలా మాట్లాడేది కాదు. అఫ్ కోర్స్ మనం యాజ్ ఏ ఇండియన్ బార్న్ గా మనం వి ఫీల్ లిటిల్ బిట్ సెంటిమెంటల్. మనం అసలు మెయిన్ మన వాళ్ళ గురించి మాట్లాడలేదనే విషయం అది జస్టిఫైడ్ అండి. కానీ కాలేజీలదే తప్పు, పిల్లలు అలా మాట్లాడారు అని అంటే కాలేజీలదే తప్పు, వాళ్ళ రూల్స్ సరిగ్గా పెట్టలే. అది. థ్యాంక్ యూ. రైట్. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు మీరేమంటారు? ఇస్లామిక్ టెర్రరిజమా, చైనా నుంచి వస్తున్న విపరీత లెఫ్టిస్ట్ భావజాలమా, ఇవి ఇందులో ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని భయపెట్టింది ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి? ఇది మెయిన్ ఒక కంట్రీకి ఆపాదించిన దానికంటే అండి, వాళ్ళు అసలు వీళ్ళు చేసే నేర చరిత్ర ఏంటి, వీళ్ళకి మైండ్ సెట్ ఏంటి, నేర దానికంటే మైండ్ సెట్ ఏంటి, వచ్చే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, హౌ దే ఆర్ బిహేవింగ్. మెయిన్ ఒక్కొక్క స్టెప్ వెనకాలేస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చదువు కంటే కూడా ఇక్కడ మిగతా వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చిన ఆయన సార్ చెప్పినట్టుగా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఇప్పుడు కొంచెం కూడా, జస్ట్ ఓన్లీ స్టాప్ గ్యాప్ అంతే. వాళ్ళు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని పెట్టినా కూడా ఏం దొరికితే అసలు ఏమి లేవు. మన వాళ్ళంతా చెప్పు చదువు మీద ఉంటుంటారు 99%. సో మనకు వచ్చిన మన ఇండియన్స్కి వచ్చిన ఇబ్బంది అసలు ఏమాత్రం కూడా లేదు కొంచెం కూడా. ఎవరైతే 1% ఉంటారో వాళ్ళు మిగతా భావజాలంతా ఉంటారో వాళ్ళు బాగానే చదువుతో పాటు వాళ్ళ వేరే భావజాలాలు ఉంటాయి. దాన్ని అరికట్టాలి అన్నది ఒక ట్రంప్ యొక్క ఉద్దేశం, ఒక మెయిన్ గా. ఈ మళ్ళా పిల్లల కోసం అసలు నాకు కొంచెం నష్టం లేదండి, కొంచెం కూడా. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ వెయిట్, దే విల్ కమ్ అంటే ఎంతకాలం ఉండొచ్చు అంటే ఈ స్టేల్మేట్ ఎంతకాలం ఉండొచ్చు, ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగవచ్చు అంటున్నా? ఒక సెమిస్టర్ అండి, వన్ సెమిస్టర్, ఓన్లీ ఫర్ 1 సెమిస్టర్. ఈ లోపల వెట్టింగ్ చేసి పంపించే వాళ్ళని వెనక్కి పంపించేయడం స్పెషల్ ఫ్లైట్స్ లో అయినా జరుగుతాయా? అవి ఇంకంత ఉండదు, అయిపోయింది. ఇంకా అంత వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత కూడా ఎక్కువ లేదు ఇప్పుడు. అందుకని వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నారు. ఒకళ్ళకి మీకు కనుక నాకు తప్పు అనిపిస్తే మీకు మీరే వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అది కూడా అయిపోయింది. మెసేజ్ ట్రంప్ హాస్ గివెన్ ఫుల్ క్లియర్ కట్ మెసేజ్ టు ది వరల్డ్. సో ఇంకా వాళ్ళే సర్దుకుంటూ ఉంటారు ఇంకా స్లోగా ఏం చేయాలి ఏం చేయొద్దు అనేసి. ఈ పిల్లలంతా కూడా మెయిన్